ఎన్నికలకు సిద్ధం అంటూ భీమిలిలో భారీ సభను నిర్వహిస్తున్న వైసీపీ సభ ఆవరణలో భిన్నమైన హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది. సభకు వచ్చే వారిని ఆకట్టుకునేలా కార్టూన్ హోర్డింగ్స్ రూపొందించారు. సభ ద్వారా తాము చేసిన అభివృద్ధి సంక్షేమమే కాకుండా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను కూడా వివరించడానికి ఈ రకమైన ఏర్పాట్లు చేశారు. ఆంధ్రాకి అన్యాయం చేసింది వీళ్లే అంటూ చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్, పవన్ కళ్యాణ్ కార్టూన్స్ ని ప్రదర్శిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి మీటింగ్స్లో, ఎన్నికల ప్రచార సభల్లో చాలా సరికొత్త మార్పులు తీసుకొస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకి అర్థమయ్యే విధంగా రాజకీయాలని విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు, గతంలో ఇట్లాంటి వేదికల్లో, ఇట్లాంటి ఎన్నికల ప్రచార సభల్లో ఈ స్థాయిలో పెద్దగా మనకి ఎట్లా కనిపించవు. ఇక్కడ మనకు కనిపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. అలాగే వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. భారతీయ జనతా పార్టీ సంబంధించిన నేతకి మెడలో భారతీయ జనతా పార్టీ సింబల్, పార్టీ సింబల్ వేసిన లోటస్ సింబల్ ఉన్న కండువా వేస్తున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీగా భావించాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ చివరిలో చూస్తే మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన ఫోటో హస్తం గుర్తు ఇక్కడ వేస్తున్నారు. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ సింబల్గా భావించాల్సి ఉంటుంది. ఇట్లాంటి వ్యంగ్య కార్టూన్లను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. తొలిసారిగా ఒకవైపు, మరొకవైపు పవన్ కళ్యాణ్ కూడా. ఒకసారి మనం చూస్తే రెండు పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఇవి కూడా క్యారికేచర్లు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరన్నిటికీ ఇక్కడ వస్తున్న కార్యకర్తలకి ఒక బ్రోచర్ని కూడా పంచబోతున్నారు. వాటికి సంబంధించి ఆంధ్రాకి గజ దొంగలు అన్యాయం చేశారు అంటూ వాళ్ళకి సంబంధించిన, మనకు ఒకసారి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించిన బొమ్మల్ని మళ్ళీ యాజ్ టీజ్గా అక్కడ బయట ఎలా పెట్టారో అలాంటి బొమ్మలతో కూడిన మెసేజ్ని కూడా ఒకటి ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. ఒక కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రని హైదరాబాద్ నుంచి విడదీసి రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేస్తే ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేసింది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన హక్కుల్ని కాపాడకుండా ఉండడంతో పాటు రాష్ట్ర విభజనకి చంద్రబాబు సహకరించారు. అలాంటి సహకరించిన వాళ్ళందరికీ జనసేన సహకరిస్తోందంటూ ఒక బ్రోచర్ని ముద్రించి వచ్చిన కార్యకర్తలకి అందరికీ ఇవ్వబోతున్నారు. ఇట్లాంటి ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని కోరబోతున్నారు. గతంలో సాధారణంగా మనం చూసాం, పార్టీలు వాళ్ళు చేసిన ప్రచారాన్ని, వాళ్ళు చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేవి. కానీ ఇప్పుడు వాటితో పాటు వాళ్ళు ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమం ప్రచారంతో పాటు ఇవి కూడా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు చేస్తున్న ఇట్లాంటి రాజకీయ ఆరోపణలను తిప్పికొట్టే విధంగా తిరిగి వాళ్ళపైన తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలతో కూడిన వ్యంగ్యాస్త్రాలని ఇట్లా ప్రదర్శించడం ద్వారా ఆకట్టుకోవడం, వీళ్ళు ఈజీగా అర్థమవడంతో పాటు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సులువుగా ఉండే విధంగా ఇట్లాంటి ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో పూర్తిగా కార్యకర్తలను నేరుగా ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఒకటి, అలాగే ఇట్లాంటి డిఫరెంట్గా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యవహారం ఒకటి. సో మొత్తానికి గతంతో పోలిస్తే ఈ సభకి ప్రత్యేకత చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాల్సిన సందర్భం కనిపిస్తుంది. రసూల్తో ఈశ్వర్, TV9 భీమిలి సభ నుంచి.